స్టాక్ మార్కెట్స్ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా, నిఫ్టీ 160 పాయింట్ల లాభాల్లో కొనసాగుతున్నాయి. గత వారం అంతా నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్స్ ఈ వారం ఆరంభంలోనే లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అటు బంగారం ధరలు ఇవాళ కాస్తంత తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర 450 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం 28,900గా ఉంది. స్టాక్ మార్కెట్స్ లాభాలపై అప్డేట్స్ మార్కెటింగ్ అనలిస్ట్ వేణుగోపాల్ గారు అందిస్తారు. వేణుగోపాల్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మార్కెట్ భారీ లాభాల్లో ఉంది కదా, సో మార్కెట్లో ఫుల్ బ్యాక్ ర్యాలీ వచ్చిందనుకోవచ్చా దీన్ని చూస్తుంటే? ఇంకా అంటే అప్పటికే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కన్ఫర్మ్ చేయడం కొంచెం కష్టమేనండి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ గా కంటిన్యూస్ గా అయితే మార్కెట్ లో వీక్నెస్ బికాస్ ఆఫ్ గ్లోబల్ గ్రోత్ స్లో డౌన్ అవుతుందనే ఒక నేపథ్యంలో, తర్వాత ముఖ్యంగా చైనా ఇష్యూస్, అక్కడ గ్రోత్ స్లో డౌన్ అవడం కానీ, లేదు అంటే అక్కడ కరెన్సీ డివాల్యుయేషన్ ఇట్లాంటి విషయాలు కూడా కొంత ప్రభావితం చేయడం ఒకవైపు అయితే, మొత్తంగా కమోడిటీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత స్ట్రగుల్ అవుతున్నాయి. క్రూడ్ ఎక్స్పోర్ట్ కావచ్చు, అదర్ ఎమర్జింగ్ కమోడిటీస్ చేసే దేశాలు కావచ్చు, స్ట్రగుల్ అవుతుంది అనేది ఒకవైపు. కొంత బ్యాంకింగ్ సిస్టమ్ వరల్డ్ ఓవర్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి మరొక వైపు. ఇవన్నీ కూడా మా గ్లోబల్ మార్కెట్స్, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ అన్నింటిని కూడా ఇబ్బంది పడుతుందో మనం చూస్తున్నాము. దగ్గర మన మార్కెట్ లో పైనుంచి దగ్గర 23% నష్టపోవడం చూసాము. అలాగే మిగిలిన మార్కెట్స్ లో కూడా ఆ వీక్నెస్ అనేది కంటిన్యూ అవడం మనం చూస్తున్నాము. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు బాగా మార్కెట్ కరెక్ట్ అయింది కాబట్టి ఇవాళ కొంత పుల్ బ్యాక్ మనం చూసాం. బట్ ఇది సస్టైన్ అవుద్దా లేదనేది మనం మళ్ళీ వచ్చే అప్డేషన్స్ బట్టి, గ్లోబల్ గా వచ్చే అప్డేషన్స్ బట్టి మనం చూడాలంటే, మనకైతే ప్రస్తుతానికి రిజల్ట్ సీజన్ కూడా అయిపోయింది కాబట్టి ఓన్లీ బడ్జెట్ ఈజ్ ద ఇమీడియట్ ట్రిగ్గర్. అక్కడ అంటే బడ్జెట్ లో నుంచి ఏమైనా కీలక బిల్స్ పాస్ అవుతాయా అట్లాంటి విషయాలని మదుపరులంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ అక్కడి నుంచి పాజిటివ్ అవుట్కమ్ ఆర్ ఎంకరేజింగ్ ఏదైనా న్యూస్ ఫ్లోస్ వస్తే తప్ప అదర్వైజ్ మార్కెట్ మళ్ళీ 3 కోలుకొని 70-100 దాటి వెళ్ళిపోయిందనే, అంటే ప్రస్తుతం ఏంటంటే షార్ట్ టర్మ్ లో మార్కెట్ కి 73-75 అనేది కీలక రెసిస్టెన్స్ లెవెల్ గా చెప్పొచ్చు. ఆ లెవెల్ దాటిది తప్ప కరెంట్ వీక్నెస్ ఏదైతే ఉందో అది అయిపోయినట్టుగా మనం భావించలేమండి. వేణుగోపాల్ గారు, ఎందుకని అప్స్ అండ్ డౌన్స్ ఇంత ఫ్లక్చువేటెడ్ గా ఎందుకు ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో? అంటే మార్కెట్ యొక్క నైజం అనేది, ఎందుకంటే సముద్రంలో ఆటుపోట్లు ఎంత సహజమో మార్కెట్ లో కూడా అలాగే ఉంటాయి ఈ హెచ్చు తగ్గులు అనేవి. ముఖ్యంగా ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఎందుకు ఇంత వాలిటిలిటీ అనేది, ముఖ్యంగా మనం వీఆర్ ఇన్ గ్లోబలైజేషన్ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి బయట మార్కెట్లతో మనకి ఎంతో కొంత రిలేషన్ ఉంటుంది కాబట్టి, ట్రేడ్ రిలేషన్ కావచ్చు, ఇంకా వేరే అదర్ థింగ్స్. సో అవన్నీ షేక్ అవుతున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు మన ఆర్థిక వ్యవస్థ కూడా దాని మీద ప్రభావం ఎంతైనా పడుతుంది కాబట్టి, ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్స్ లో లాస్ట్ 2 years కంటిన్యూస్ గా ర్యాలీ అయిన తర్వాత వస్తున్న కరెక్షన్, దాని ఇన్ఫ్లుయెన్స్ మన మార్కెట్ మీద కూడా ఉంటుంది. ఏ ఎకానమీలో అయినా, ఏ స్టాక్ మార్కెట్ లో అయినా బ్యాక్ బోన్ గా భావించే కంపెనీ ఎర్నింగ్స్, ముఖ్యంగా ఆ కంపెనీ ఆర్థిక ఫలితాలు అనేవి అవి సపోర్ట్ చేయనప్పుడు న్యాచురల్ గా ప్రైసెస్ పడతాయండి. దీనికి తోడు మిగిలిన విషయాలన్నీ కూడా, అంటే ఇప్పుడు క్రూడ్ లో ఇప్పుడు 110 నుంచి 30కి వచ్చిన మద్దతు లభించకపోవటం, అలాగే ఎమర్జింగ్ కమోడిటీస్ లో మల్టీ ఇయర్ లోస్ కి, ఆల్ టైమ్ లోస్ కి వస్తున్నా కూడా కమోడిటీస్ లో సరైన బయింగ్ సపోర్ట్ రాకపోవటం. సో ఇప్పటికి ఏంటంటే ప్రతి ప్రాబ్లం ని కరెన్సీ ద్వారా ఓవర్కమ్ చేయాలని చెప్పి ఎక్సెస్ కరెన్సీ ప్రింట్ చేయడం, ఇట్లాంటి ఎన్నో మిస్టేక్స్, అది గ్లోబల్ గా చేసిన తప్పులు, వాటి ప్రభావం ప్రపంచ మార్కెట్ మీద కనపడుతుంది. బట్ కంపారిటివ్ గా ఇండియా పరంగా చూస్తే మనం కొద్దిగా మిగిలిన దేశాల కానీ కూడా అహెడ్ గా, తర్వాత స్ట్రెంగ్తన్ గా ఉన్నామని చెప్పి మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి లోయర్ ఇన్ఫ్లేషన్, లోయర్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్, తర్వాత లోయర్ ఫిజికల్ డెఫిసిట్, తర్వాత గుడ్ గ్రోత్, అంటే జీడిపి స్ట్రాంగ్ గా అరౌండ్ 7.3-7.5 లెవెల్స్ ఉండటం, ఇవన్నీ కూడా చూస్తుంటే మనం నిజంగా బాగున్నాము, ఎకానమీ బాగుంది, స్టాక్ మార్కెట్స్ కూడా ఇప్పుడు కరెక్షన్ తర్వాత బాగున్నాయి. బట్ గ్లోబలైజేషన్ లో ఉన్నాం కాబట్టి ఆ గ్లోబల్ మార్కెట్స్ పెరిగేటప్పుడు వాటి ప్రభావం డెఫినెట్ గా ఇంకొంతకాలం కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్, థ్యాంక్ యూ అండి వేణు గారు.